అండి అందరికీ నమస్కారం. ఇవాళ గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నేను వంకాయలు కట్ చేసుకున్నాను, నీటిలో వేసుకున్నానండి. అలాగే మసాలా దినుసులు, అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఏమేమి కావాలో చూద్దారండి. అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, ఒక లవంగం అండి. అలాగే కొన్ని ధనియాలు, చిన్న కొబ్బరికాయ ముక్క, కొన్ని నువ్వులు, అలాగే 4 ఎండుమిరకాయలు. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి మనం. అలాగే బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులోని వంకాయలు కట్ చేసుకున్నాం కదండి, అవి వేసుకోవాలండి. బాగా వేగించాలండి. చిన్న మంట మీద వంకాయలు చాలా మగ్గించాలండి. ఈలోగా మనం మసాలా దినుసులు పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటి వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా గ్రేవీ ఉంటుందండి. ఈ పేస్ట్ వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది కర్రీకి. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఈలోగా వంకాయలు మగ్గిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అందులోనే నువ్వుల పేస్ట్లోనే కొంచెం 2 స్పూన్లు కారం వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. చూసారా ఎలా వస్తుంది. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా మగ్గించుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పండి. బాగా కలపాలండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేలా మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ బయటకు వచ్చాక మనం పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ వేసేసుకోండి. వేసేసుకుని బాగా కలపాలండి, అడుగంటకుండా, లేకపోతే అడుగంటుతుందండి. చూసుకోవాలి. చూసారా, ఆయిల్ ఇలా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి చూడండి, కలపండి. అందులోనే మనం ఫ్రై చేసిన వంకాయలు కూడా వేసుకోవాలండి. చూడండి, అలాగే మనకు కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర పైన వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూసారా, ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. మనం గరిటె పెట్టకూడదండి. గరిటె పెట్టకుండా చేత్తో అన్న ఇలా క్లాత్తో పెట్టుకొని ఒకసారి కలపాలండి. కుదిరితే అరగంటకన్నా చూసుకోండి ఒకసారి. అలాగే కొంచెం వాటర్ కూడా పోసేసుకుని చిన్న గ్లాస్తో పోసుకుంటే సరిపోతుందండి. వాటర్ మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ మగ్గించండి చిన్న మంట మీద. చూసారు ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. తిండి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. చాలా కర్రీ చూసారా, చిన్న మంట మీద మగ్గితే సరిపోతుందండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.